అంటే ఒక ఒక అంటే నాకన్నా ఎక్కువ పని చేశారు ధర్మేంద్ర ఈ సినిమాకి. అంటే ఒక ఎడిటర్ అంత పని చేయక్కర్లే, ఓకే ఒక సినిమా చేసి ఎడిట్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ దిస్ ఫిలిం అంటే ధర్మేంద్ర గారికి ఒక కూతురు ఉంది. సో అలాంటి కూతురికి ఇలాంటి సినిమా ప్రజెంట్ చేద్దామని తనుకుందండి. అంటే ఒక ఉమెన్ సినిమా తెలుగులో వస్తే బాగుంటుంది, ఒక 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 హోప్ అండి, ఒక హోప్. ఒక తెలుగు సినిమాలో ఒక ఉమెన్ సినిమా ఆడితే బాగుంటుంది, ఒక చిన్న హోప్తో అంత ప్రాణం పెట్టేశారు. సో థ్యాంక్ యూ సార్. సో అండ్ మా సౌండ్ డిజైనర్ నాగార్జున కానీ అంటే బ్యూటిఫుల్ అండి. చాలా చాలా కష్టపడి మీరు సినిమాలో సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. అండ్ వనమాల గారు బ్యూటిఫుల్ మ్యూజిక్, బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు. అంటే మీరు ఎత్ర నార్యస్తు మేము కథ చెప్పగానే ఆ శ్లోకం వినగానే మాకు ఆ సినిమా కాన్సెప్ట్ని ఎంత ఎలివేట్ చేసింది. అంటే ఒక లిరిక్ రైటర్కి మీరు సినిమా చూసినప్పుడు పాటల్లో లిరిక్స్ ప్రతి ఒక్కరు లిరిక్స్ గురించి మాట్లాడుకున్నారు సినిమా గురించి.